దావీదా, నువ్వు నా హృదయానుసారుడవు, నా ఇష్టానుసారుడవు, అందుకే నేను నిన్ను హెచ్చించి గొర్రెల దొడ్డులో నుండి నిన్ను సింహాసనం ఎక్కించాను సెలవించాడండి. అటు రీతిగా తగ్గింపు ఎప్పటికైనా మనకు దీవెనే. విరిగి నలిగిన హృదయం మనకెప్పటికైనా ఆశీర్వాదము. దీన్ని మర్చిపోక దేవునిలో ఎదుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కరుణా సంపన్నుడా, కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కోపం అనేది, గర్వం అనేది, అహం అనేది అయ్యా దేవుని చిత్తమును నాశనం చేస్తుంది ప్రభా. అంత మాత్రమే కాదయ్యా, అవి దేవుని నుండి దూరం చేస్తాయి ప్రభా. ఇదిగో తండ్రి, తగ్గింపు మనసును మాకు ఇవ్వండి నాయన. విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అలాగే కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, దుఃఖములో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల కలిగించండి. అనారోగ్యాలతో బాధపడే వారికి స్వస్థతనివ్వండి. గర్భఫలం లేని